Okay, my dear students, good morning to everyone. Very good morning to you. I think that you all are fine at your home. మంచి ఫుడ్ తీసుకొని చక్కగా ఇంటి దగ్గర ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మెడిటేషన్ చేయండి. ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయండి. అట్ ద సేమ్ టైం మంచిగా చదవండి. అన్ని అసైన్మెంట్లు అన్నీ సబ్మిట్ చేయండి. ప్రాజెక్ట్ చక్కగా చేయండి. లక్ష్మీ నిహారిక అమ్మా ఒక్క నిమిషం ఉండండి. సార్ హెచ్ఓడి సార్ ఫోన్ చేస్తున్నారు. నేను మళ్ళీ జాయిన్ అవుతాను. ఓకే, గుడ్ మార్నింగ్. ఎంటెక్ వాళ్ళకి ఒక అమ్మాయికి సప్లిమెంటరీ ఉంటే ప్రాజెక్ట్ వైవా కండక్ట్ చేయడానికి పంపించారనమాట. ఆన్లైన్లోనే కండక్ట్ చేయమన్నారు. మీరు కూడా తొందరగా చేసేసుకున్నారు అనుకోండి. మేబీ మీకు కూడా ఆన్లైన్లోనే వైవా కండక్ట్ చేస్తారు.
అలా అనేసి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండకూడదు. చక్కగా ప్రాజెక్ట్ నేర్చుకోండి అమ్మా. ప్రతిదీ చిన్నది ఎలా రాయాలి ఏంటి అనేది నేర్చుకోండి. ఓకే. 62 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 105 మందికి. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారయ్యా అసలు? బలరాం రిజిస్టర్ నెంబర్తో ఎన్రోల్ అవ్వు. నిహారిక, లక్ష్మీ నిహారిక, ప్రతిరోజు నేను మీకు చెప్పాల్సి వస్తుంది. యువర్ నెంబర్ ఈజ్ 56. బలరాం మీ నెంబర్ ఎంత? 4B1 మ్యామ్. రిజిస్టర్ నెంబర్ తో లాగిన్ అయ్యాను మ్యామ్. నెంబర్ ఎంత? 4B1 మ్యామ్. B1. D1. B1. ఓకే. రిజిస్టర్ నెంబర్ తో లాగిన్ అయ్యాను. అవునా అండి, మీ పేరు చూశాను. ఓకేనమ్మా. B1. Okay, shall we start lesson? Now I am sharing my screen to you. Just listen. ప్రతి ఒక్కరు వినండి అమ్మా. టెర్మినాలజీ is very very important. The material is along with you. At the time of examination, you have to prepare from the textbook. Now I am sharing my screen. Queuing the hand of calls. Queue. Hand of ఫస్ట్ హ్యాండ్ ఆఫ్ మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే మనం క్యూలో ఫస్ట్ ఉంటాము. నెక్స్ట్ లైక్ దట్ నెక్స్ట్ హ్యాండ్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తే వాళ్ళు సెకండ్. అకార్డింగ్ టు టైమింగ్స్ దట్ ఎంఎస్సి గివ్స్ ప్రయారిటీ. సో హియర్ we will continue next class. ఇప్పుడు చూడండి. Queuing is more effective in macro cell structures, since the large area of macro cells allow the mobile station to wait some time for handoff before signal quality drops to an unacceptable level. However, the effectiveness of queuing decreases for microcells due to stricter time requirements. Microcells ante little area, less than kilometers ఉంటుంది. At that time క్యూయింగ్ హ్యాండ్ ఆఫ్ అనేది వెంటనే జరుగుకోవాలి. టైం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. అందుకనే డిలేయింగ్ అనేది ఉండకూడదు. సో మీకు మీన్ వైల్ మీరు ఇదంతా స్టడీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేశారా? అప్లికేషన్ అనమాట. హ్యాండ్ ఆఫ్ ఫర్ మ్యాక్రోసెల్స్, హ్యాండ్ ఆఫ్ ఫర్ మైక్రోసెల్స్, ప్రతిదీ నన్ను డివైడ్ చేస్తున్నారు. యాంటీనాస్ ఫర్ మ్యాక్రోసెల్స్, యాంటీనాస్ ఫర్ మైక్రోసెల్స్. సో అంటే ఏంటి, టోటల్ ఏరియా సెల్స్ లాగా డివైడ్ చేసిన తర్వాత అవి మ్యాక్రోసెల్స్, మైక్రోసెల్స్, ఫెమ్టోసెల్స్, నానోసెల్స్, పికోసెల్స్ అలా మనం డివైడ్ చేసుకుని అకార్డింగ్ టు అప్లికేషన్ మనకి ఎక్కడ ఎలా కావాలి అన్న దాని ప్రకారం మనము డివైడ్ చేసుకుంటున్నాం సెల్స్ను కూడా. సో ఇక్కడ మీరు డెఫినెట్గా ఆల్ ఆర్ వెల్ నోన్ అబౌట్ దట్ వాట్ ఆర్ ద మ్యాక్రోసెల్స్, వాట్ ఆర్ ద స్ట్రక్చర్ ఆఫ్ మ్యాక్రోసెల్స్. ఇన్ మ్యాక్రోసెల్స్ what is the area that macrocell consists. మైక్రోసెల్స్ ఎంత ఏరియా కవర్ చేస్తుంది, ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఫెమ్టోసెల్స్
అంటే ఏంటి, నానో సెల్స్ అంటే ఏంటి, పికో సెల్స్ అంటే ఏంటి అనేది మీకు ఐడియా వచ్చేసి ఉండాలి. ఆ ఐడియా అనేది మీరు వచ్చేస్తే ఈజీలీ వీ కెన్ అప్లై దీస్. అహో ఇలా ఉంటుంది స్ట్రక్చర్, మైక్రోసెల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో హ్యాండ్ ఆఫ్ అనేది దీనికి ఎఫెక్టివ్గా ఉంటుంది. మైక్రోసెల్ స్ట్రక్చర్ అనేది తక్కువ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడ హ్యాండ్ ఆఫ్ అనేది టైమ్లీ జరిగిపోవాలి, లేకపోతే మనకి డ్రాప్డ్ కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి, అంత ఎఫెక్టివ్గా ఉండదు అనేది మీరు కొంచెం అనలైజ్ చేస్తూ ఉండాలి. ఐ థింక్ దట్ మీరు క్లాసిఫై చేయగలుగుతున్నారని అనుకుంటున్నాను నేను. మ్యాక్రోసెల్ ఎక్కువ ఏరియా, మైక్రోసెల్ తక్కువ ఏరియా ఉంటుంది. సో డిలే చేస్తే కాల్ డ్రాప్ అయిపోవచ్చు. మైక్రోసెల్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కొంచెం డిలే అయినా సరే ప్రాబ్లం ఉండదు, క్యూయింగ్ అయినా సరే ప్రాబ్లం ఉండదు. అలా మీరు అనలైజ్ చేసుకుంటూ రావాలి. అందుకని క్లియర్గా ఇచ్చారు ఇన్ మ్యాక్రోసెల్ స్ట్రక్చర్, ఇన్ మైక్రోసెల్ స్ట్రక్చర్. మ్యాక్రోసెల్ స్ట్రక్చర్లో క్యూయింగ్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట. అదే మైక్రోసెల్ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి క్యూయింగ్ అనేది మనకి పనిచేయదు, అంత ఎఫెక్టివ్ కాదనమాట. అంటే తక్కువ ఏరియా కాబట్టి మొబైల్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ సెక్టార్కి వెళ్ళేటప్పటికి మనకి వెయిట్ చేస్తే క్యూలో ఉంటే కాల్ డ్రాప్ అనేది జరుగుతూ ఉంది. The combination of queuing and channel reservation can be employed to obtain better performance. Then the general model for handoff queuing is as shown in figure. So here this is a general system model for handoff queuing. AH and A0. AH handoff queuing, A0 original calls queuing. ఈ ఒరిజినల్ కాల్స్ ఏంటి, హ్యాండ్ ఆఫ్ కాల్స్ అనేది ఏంటి అనేది క్లాసిఫై చేద్దాం. ఇక్కడ చూద్దాం, ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ దట్ కెన్ బి యూస్డ్. TM, మీన్ రేట్ ఆఫ్ ఛానల్ హోల్డింగ్ టైం. మీన్ రేట్ ఆఫ్ ఛానల్ హోల్డింగ్ టైం. హోల్డింగ్ టైం అంటే once you connect a call, so that user speaks other person on that channel with the time. ఎంత టైం కన్సిడరేషన్. వన్స్ మన కాల్ కనెక్ట్ అయిన తర్వాత మనం ఎంతసేపు మాట్లాడుతున్నాము, హోల్డింగ్ టైం. దట్ ఈజ్ ఎ హోల్డింగ్ టైం. ఎంతసేపు మనం మాట్లాడుతున్నాము అనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. దట్ ఈస్ TM, హోల్డింగ్ టైం. యావరేజ్ రేట్. So not only single call, all the calls, mean rate of channel holding time. ఇప్పుడు హ్యాండ్ ఆఫ్ కాల్స్ ఉండొచ్చు, ఒరిజినల్ కాల్స్ ఉండొచ్చు, అన్నీ యావరేజ్న ఎంత మాట్లాడుతున్నారు. కొంతమంది 20 minutes మాట్లాడచ్చు, కొంతమంది 10 minutes మాట్లాడచ్చు, కొంతమంది 5 minutes మాట్లాడచ్చు. విత్ ఇన్ ద హోల్ టైంలో హోల్డింగ్ టైం ఎంత ఉంది, యావరేజ్ తీసుకుంటాం కదా, అలాగనమాట. నెక్స్ట్ AH, arrival rate of hand of calls per second. Hand of calls only per second ఎన్ని హ్యాండ్ ఆఫ్ కాల్స్ మనం వస్తున్నాయి, హ్యాండ్ ఆఫ్ కాల్స్. తర్వాత A0, అరైవల్ రేట్ ఆఫ్ ఆరిజినేటింగ్ కాల్స్. ఒరిజినల్ కాల్స్ యాక్చువల్గా కాల్స్ పర్ సెకండ్. సెకండ్కి ఎన్ని ఒరిజినల్ కాల్స్ అండ్ హ్యాండ్ ఆఫ్ కాల్స్. ఒరిజినల్ కాల్స్ అంటే కాల్స్ విత్ ఇన్ ద సెల్. అంటే ఇప్పుడు మనం వీఆర్ మూవింగ్ ఫ్రమ్
ఒట్లూరు బేస్ స్టేషన్ టు విజయవాడ వెళ్తున్నాం అనుకోండి, మనము రిక్వెస్ట్ పంపిస్తే అదే మన కాల్ ట్రాన్స్ఫర్ అయితే దట్ హ్యాండ్ ఆఫ్ అవుతుంది కదా. విత్ ఇన్ బేస్ స్టేషన్ విజయవాడ బేస్ స్టేషన్ అండర్లో ఉన్న కాల్స్ వచ్చేటప్పటికి అవి ఒరిజినల్ కాల్స్ అవుతాయి. ఓకేనా. n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఛానల్స్. విజయవాడ బేస్ స్టేషన్ అండర్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ సెల్కి ఎన్ని ఛానల్స్ అలాట్ చేస్తాం, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఛానల్స్. In this model, n channels are allotted for both originating calls. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. Calls in the cell which do not needed any kind of handoff means they remain in the same cell. They remain in the same cell. And handoff calls received from other base stations on request, that is a handoff calls. Originating calls, handoff calls. Arrival rate information of both originating calls and handoff calls can be given to MSC, which can allow blocking probability of handoff calls as well as originating calls. MS Mobile Switching Center, which can allow blocking probability of handoff calls as well as originating calls. Here we discuss only handoff calls. ఇక్కడ మనం handoff కాబట్టి బ్లాకింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ కాల్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఎంతవరకు మనకి బ్లాకింగ్ ప్రాబబిలిటీ అవుతుంది, మనము 100 కాల్స్ కనుక హ్యాండ్ ఆఫ్ కాల్స్ కనుక రిక్వెస్ట్లు పెట్టి వచ్చినాయి అనుకోండి, అందులో ఎంతవరకు మనం సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతుంది ఎంఎస్సి, ఎన్ని కాల్స్ మనం సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోతుంది, ఎన్ని కాల్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాకింగ్ కాల్స్, బ్లాకింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ కాల్స్, అది మనము స్టడీ చేయాలి ఇక్కడ. ఓకే. ఇప్పుడు 200 ఉన్నాయి అనుకోండి, 200లో 150 వచ్చి ఆరిజినేటింగ్ కాల్స్కి ఇచ్చేస్తాం, 50 వచ్చి హ్యాండ్ ఆఫ్ కాల్స్ వచ్చినాయి. కానీ పర్ సెకండ్ మనకి అరైవల్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ కాల్స్ 100 అనుకోండి, 100 అనుకోండి. సో అట్ ఓన్లీ 50 కాల్స్కి హ్యాండ్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం, 50 కాల్స్కి మనం హ్యాండ్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయలేము కదా. సో దట్ ఈస్ అ బ్లాకింగ్ ప్రాబబిలిటీ. అలా పర్ సెకండ్ ఎలా ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేయడాన్ని బ్లాకింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ కాల్స్ అనేది జరుగుతుంది, క్యాలిక్యులేట్ చేస్తాం జనరల్ బై యూజింగ్ ద ఫార్ములాస్. The MSC will queue the requests of hand-off calls instead of rejecting them if the new cell sites are busy. ఇక్కడ MSC ఏం చేస్తుంది, we are traveling from one place to another place. If that is neighboring cell is busy with that original calls, the MSC does not reject your request. హ్యాండ్ ఆఫ్ కావాలి అని రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ చేయదంట, క్యూయింగ్. సో క్యూ ద రిక్వెస్ట్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ కాల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రిజెక్టింగ్ దెమ్, అలా క్యూలో మనకు ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ పర్సన్ అనుకో, హ్యాండ్ ఆఫ్ రిక్వెస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నట్టు క్యూలో ఉంటాం మనం. A queuing scheme becomes effective only when the requests for handoffs arrival at the MSC in batches or bundles. Batches wise ga or bundles wise ga vasta untayi. Here there are 3 different situations considering and blocking probability for both hand-off calls and originating calls
obtained are given below. Without queuing లేకపోతే what is blocking probability of handoff and blocking probability of originating calls. Queuing originating calls only. Original calls queuing ఉన్నప్పుడు queuing handoff calls only. Blocking probability for both the handoff calls and originating calls for given 3 situations మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. వితౌట్ క్యూయింగ్ హ్యాండ్ ను ఒరిజినల్ కాల్స్కి క్యూయింగ్ ఏం లేదు. ఎట్ ద టైమ్ ఛానల్ ఖాళీగా ఉన్నప్పుడు సో ఏదైతే రిక్వెస్టింగ్ వస్తుందో వాళ్ళకి ఇచ్చేస్తాం. అప్పుడు బ్లాకింగ్ ప్రాబబిలిటీ అలా కన్సిడర్ చేస్తాము. అప్పుడు తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఒరిజినల్ కాల్స్ క్యూలో పెడుతున్నాం. ఓన్లీ ఒరిజినల్ కాల్స్, హ్యాండ్ ఆఫ్ కాల్స్. అలాంటప్పుడు బ్లాకింగ్ ప్రాబబిలిటీ ఫర్ బోత్ ద హ్యాండ్ ఆఫ్ కాల్స్ అండ్ originating calls అలాగా queuing hand of calls. At that time blocking probability of hand of calls and original calls అనేది ఎలా అనేది చూస్తాం. So for this one here the formulas are given with some terminology. These derivations are given in Lee and Rappaport లో ఉంటాయి. ఒకసారి ఆ టెక్స్ట్ బుక్స్ కూడా చూడండి. Here let us consider the following notations which are used in all 3 cases. These are the notations. A small a equal to a naught plus ah into t. A naught plus ah. What is a naught? Arrival rate of original calls per second. Plus ah, original calls of hand of calls, arrival rate of hand of calls, and t time. So here a indicates that both the calls, original calls and another one is a hand of calls, total calls వస్తాయి per second. B1 a naught into t. Only B1 indicates that only arrival of original calls within that time. B1 indicates that arrival rate of that is the original calls within the time in వస్తున్నాయి. B2 indicates that hand of calls within a time, where t is average calling time in seconds. Average calling time in seconds, including new calls and hand of calls in each cell. Average calling time in seconds. T, average calling time, including new calls and hand of calls. So M naught, size of queue for original calls. Original calls అంటే తెలిసింది కదా, originating calls అని ఇచ్చారు ఇక్కడ. Actually the calls within the new cell. MH, size of queue for hand of calls. First, without queuing. If there is no queuing procedure used to control original calls as well as hand of calls, then the blocking probability B naught for either an original calls or hand of calls is B naught equal to blocking probability for original calls or hand of calls equal to a to the power of n divided by n factorial P naught of O. So where
P of 0 equal to, this is a constant, sigma n is equal to 0 to n. N is the capital, so channels. A to the power of n divided by n factorial whole to the power of minus 1. So suppose n channels are 5 అని తీసుకోండి, n is equal to 0. A to the power of 0, 0 plus 1 by వస్తుంది, ఇది కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ a is nothing but a0 plus ah. Small a equal to a0 plus ah into t. అంటే ఒరిజినల్ కాల్స్ ప్లస్ హ్యాండ్ ఆఫ్ కాల్స్ within that average calling time. Average calling time to hold to the power of n. N is equal to 0 to n ఇచ్చారు. So capital N is a number of channels. So without queuing, here probability of calls without queuing, P of O, indicates that probability of original calls or hand off calls, either one, without any queuing, and that can be placed into this one, then the blocking probability that can be obtained. This derivation is available in మీకు లీలో క్లియర్గా ఇచ్చింది, రెపాపాట్లో కానీ లీలో కానీ ఇచ్చిండు. లీ ఒకసారి చూడండి, టెక్స్ట్ బుక్ లీ అవైలబుల్గా ఉంటే. అదర్వైజ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ గివ్ దట్ వన్ ఆల్సో. So this is an without queuing. This is a blocking probability for either original calls or hand off calls. Then queuing origination calls only. In this case, queuing is done for originating calls but not for hand off calls. For original calls within the cell అంటే actual calls, not a hand off calls, వాటికి కూడా ఛానల్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే ఇప్పుడు 200 ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, 150 ఆర్ ఎంగేజ్డ్, 50 ఆర్ హ్యాండ్ ఆఫ్కి ఇచ్చేసాం. కానీ ఇంకా ఆల్ ఛానల్స్ ఆర్ ఎంగేజ్డ్, బట్ విత్ ఇన్ ద సెల్ the users within the cell are requested for call connection. అప్పుడేమవుతుంది, సో MSC make a queue for those calls. So queuing done for original calls, not for hand off calls. హ్యాండ్ ఆఫ్ కాల్స్కి క్యూ ఏం లేదు, యాస్టీస్గా ఇచ్చేస్తున్నారు. ఒరిజినల్ కాల్స్ మాత్రం క్యూ. అంటే ఏంటి, ప్రయారిటీ ఈజ్ గివెన్ ఫర్ హ్యాండ్ ఆఫ్ కాల్స్, నాట్ ఒరిజినల్ కాల్స్ అన్నట్టు. ద బ్లాకింగ్ ప్రాబబిలిటీ ఫర్ ఒరిజినల్ కాల్స్ ఎంత ఉంటుంది? బ్లాకింగ్ ప్రాబబిలిటీ so this one is equal to b1 divided by n whole to the power of m naught into p q of o.
the probability of queuing calls. ఇక్కడ క్యూయింగ్ ఏంటి? ఒరిజినల్ కాల్స్. ఇక్కడ PQO, queuing, probability of original calls, queuing probability, PQO. So here B1 by n whole to the power of n naught. What is B1? B1 is a naught into t, that is nothing but a arrival rate of original calls into average time. The blocking probability for hand up calls is ఇక్కడ బ్లాకింగ్ ప్రాబబిలిటీ ఫర్ హ్యాండ్ ఆఫ్ కాల్స్. ఇది డెఫినెట్, ఇది బ్లాకింగ్ ప్రాబబిలిటీ ఫర్ హ్యాండ్ ఆఫ్ కాల్స్. One minus the blocking probability of original calls. Blocking probability of original calls చేస్తే 1 minus that blocking probability of that original calls చేసాం అనుకోండి, that is a blocking probability of hand of calls అనేది వస్తుంది ఇక్కడ. This is 1. టోటల్ ప్రాబబిలిటీ అనేది 1 కదా మనకి. 1లో ఒరిజినల్ కాల్స్ ప్రాబబిలిటీ వచ్చేసింది అనుకోండి, 1 మైనస్ దట్ 1 చేస్తే రిమైనింగ్ హ్యాండ్ ఆఫ్ కాల్స్ వచ్చేస్తుంది. ఇక్కడ టోటల్ బ్లాకింగ్ ప్రాబబిలిటీ అనేది 1 అని కన్సిడర్ చేసుకోండి. From this one here, the probability of queuing calls, క్యూలో ఏమున్నాయి? ఒరిజినల్ కాల్స్ ఉన్నాయి. That is equal to n factorial number of channels, sigma n is equal to 0 to n minus 1. Here A indicates that both the calls plus block. Only this is a blocking probability for hand of calls మాత్రమే వస్తుంది. 1 minus B1. Blocking probability for hand of calls. Plus blocking probability of hand of calls plus what is this one? Overall here A is an arrival rate of original calls plus hand of calls.